స్త్రీ అంటే అబల కాదు, అనంత శక్తి, ప్రకృతి రూపం. తన జీవితంలో అనేక దశలలో ముందుకు సాగుతూ తొలి గురువుగా జ్ఞానాన్ని పంచిన అమృతమై తాను. స్త్రీ అంటే త్యాగం, సహనం, ధైర్యం, ప్రేమల కలయిక, సృష్టికి ప్రతిరూపం. ప్రతి ఇంట్లో స్త్రీల ఎడల ఎలా మెలగాలో, ఎలా గౌరవించాలో ఉక్కుపాలతో అమ్మతత్వాన్ని నేర్పాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అప్పుడే కొంతైనా నేరాలు తగ్గి సమసమాజ స్థాపన, దేశ ప్రగతి సాధ్యపడుతుంది. ఈ పాటను మీ అందరికీ అంకితమిస్తూ ప్రేమతో మీ డాక్టర్ సాంబేలు శాంతిబాయ్, వరల్డ్ వెల్బీయింగ్ ఫౌండేషన్ చైర్మన్. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు వెన్నెల పంచే చిన్ని పాపాయిలా, అన్నదమ్ములకు ప్రేమను పంచే అనురాగ దీపిక, భర్త కోసమై సర్వం విడిచే సాటి సహకారిగా, ఎన్ని జన్మలైనా మరుణం తీరదే, ఎంత సేవ చేసినా సాటి కాదులే. ఎన్ని జన్మలైనా సేవ చేసినా సాటి ప్రకృతి శక్తికి గుర్తు. ఈ క్రమంలో మన అభివృద్ధి పదంలోకి నడిచేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యల్ని సోపానంగా మార్చుకొని సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శ లేని మనిషి ఉన్నదా, అలలు లేని సంద్రం ఉన్నదా, ఏ వ్యతలు లేని బ్రతుకులున్నాయా, మహాత్ములు మహనీయులు ఎవరి మీదైనను, మహాత్ములు మహనీయులు ఎవరి మీదైనను, వాదం ప్రతివాదం అంటూ నడిచిన ఈ సమాజం. కాబట్టి మనం ఏ పని చేసినా అనేవాళ్ళు అంటూ ఉంటారు, కానీ మన లైఫ్ లో తయారు ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళు ఎలా అయితే పట్టుదల ఉన్నారో మనందరం కూడా ఈ పురస్కారం తీసుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ సావిత్రిబాయి పూలే గారు ఏ విధంగా మహిళల కొరకు కష్టపడ్డారో, రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ, కందుకూరి గంట కృష్ణేశ్వరరావు వారి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ మనం కూడా సొసైటీకి ఎంతో కొంత సేవాభావంతో ముందుకు వెళ్దాం. ఆటో నుండి అంతరిక్షమే తన ప్రగతి చిహ్నం, ఆటపాట వేట తూట ఏ రంగమైనా, స్థైర్యం ధైర్యం ఓర్పు నేర్పుతూ